నిధి యోజన కింద 3 విడతల్లో 6,000 రూపాయలు మీ అకౌంట్లోకి జమ చేస్తున్నారు. జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి కుళాయి నిర్మించే ఏర్పాటు చేస్తున్నాడు. అది మళ్ళా ఈ బడ్జెట్ లో 2028 వరకు మహాత్మా గాంధీ హామీ పథకం కింద ఈరోజు ఎక్కడైతే నిర్మాణాలు జరుగుతున్నాయి, గ్రామాల్లో గ్రామీణ సడక్ యోజన కింద ఇప్పుడు సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతున్నాయి. ఏ అవసరం వచ్చినా, ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో ఈరోజు ముందుకు పోతాను. ఈరోజు ఒక దార్శనికుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి మళ్ళా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మంచి పాలన అందిస్తూ పారదర్శకంగా ముందుకు సాగుతున్నాడు. దానికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. దానికి మద్దతుగా మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యల మీద ఈరోజు నిలవెల్లా పోరాటం చేస్తూ కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఈరోజు ముందుకు పోతున్నాడు. ఇలాంటి నాయకత్వం కావాలా, దోచుకున్న నాయకత్వం కావాలా? ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేసుకోండి సోదరులారా. ఎక్కడ చూసినా గత సంవత్సరం 5 సంవత్సరాల్లో అవినీతి, దోచుకోవడం, నాయకులు దోచుకోవడం ఇదే పరిపాటి అయిపోయింది. ఎక్కడన్నా రోడ్ల నిర్మాణం జరిగినాయా? ఎక్కడన్నా సామాన్యులకు ఈరోజు ఏమన్నా న్యాయం జరిగిందా? ఈ పొద్దు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ పొద్దు విరివిగా ఇండ్లు వచ్చే పరిస్థితి, దాని మొత్తాన్ని కానీ పెంచే పరిస్థితి, స్థలం ఇచ్చే పరిస్థితి కానీ పెంచినారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో. ఇన్ని చేస్తున్నా ఈ కూటమి ఎలాగైనా విడిపోవాలా? మేము రావాలా వచ్చే కాలంలో ఎన్నికల్లో జమిలీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి మేము కూర్చోవాలని చూస్తున్నారు. ప్రజలంతా చాలా తెలివైన వాళ్ళు, చాలా నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎవరు మేలు చేస్తారు, ఈ రాష్ట్రాన్ని ఎవరు అభివృద్ధి చేస్తారు, వాళ్ళని మాత్రమే గెలిపిస్తారు, వాళ్ళని మాత్రమే పాలనా దక్షత ఉంది అని గ్రహించారు. ఇంకా ఈ ప్రతిపక్ష పార్టీకి బుద్ధిరాల 11 సీట్లు ఇచ్చిన ఇంకా మీరు దిగిపోయింది మేము కూర్చుంటాం, మీరు దిగిపోయింది మేము కూర్చుంటాం అనే ధోరణిలో మాట్లాడుతున్నారు. ఇంకా జీవితంలో మీరు వచ్చే అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదని మీ అందరికీ మరొకసారి గట్టిగా చెప్తున్నా. ఈ పొద్దు గ్రామాలు బాగుపడాలన్నా, లేకుంటే పట్టణాలు బాగుపడాలన్నా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే ఈ దేశానికి ఒక మార్గనిర్దేశం చేస్తుంది. దేశంలో ఇప్పుడు రైల్వేలు అభివృద్ధి జరుగుతున్నాయి. ఒక పక్క ఈరోజు నేషనల్ హైవేస్ జాతీయ రహదారులు విరివిగా అభివృద్ధి జరుగుతున్నాయి. ఈ బడ్జెట్ చూసినాం 12 లక్షల వరకు ఆదాయం ఉంటే ట్యాక్స్ కట్టే లేకుండా ఫ్రీ చేసిన ఘనత మన నరేంద్ర మోడీ గారిని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. వేతన జీవులందరికీ ఈ పొద్దు ఊరట లభించింది. ఇవన్నీ మనం గమనించాలి సోదరులారా. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధి జరుగుతుంది. రాబోయే కాలంలో 3 పార్టీలు ఇంకా సమన్వయంతో పనిచేస్తాయి. రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ కలిసికట్టుగా ఎన్నికలు ఎదుర్కొంటే విజయం సాధిస్తామని మీ అందరికీ ఘంటాపథంగా చెప్తున్నాను. మనమందరం సమన్వయంతో పనిచేయాలా, మనమందరం సమన్వయంతో ఉండాలా. ఎక్కడ ప్రపంచాలు లేకుండా చిన్న చిన్న విభేదాలున్నా మండల నాయకులు, నియోజకవర్గ నాయకులు కూర్చొని సమస్యల పరిష్కారం దిశగా ముందుకు పోవాలని మాత్రం నేను మరొకసారి సూచన చేస్తున్నా సోదరులరా. ఎందుకంటే గ్రామాల్లో చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు, మాకు రాలా ఇది మీకు రాలా అని. అటువంటి విభేదాలు జిల్లా నాయకత్వంతో కానీ నియోజకవర్గం నాయకత్వంతో కానీ కూర్చొని పరిష్కారం చేసుకొని ముందుకు పోతే మాత్రం ఇంతకు ముందు ఆకుల విజయబాబు గారు చెప్పారు 20 సంవత్సరాలు ఈ కుటుంబ ప్రభుత్వం ఉంటుందంటే మన మధ్య ఏ ప్రపంచాలు లేకుండా ప్రజల ముందుకు పోయి ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రజలను మనం ముందుకు తీసుకెళ్లినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నార్పల మండల అధ్యక్షుల గురించి చెప్తా. ఎందుకంటే నార్పల మండలంలో ఎప్పుడు కానీ ఇలాంటి సమావేశం భారతీయ జనతా పార్టీ జరిగిన కాలం పోలేదు. కానీ ఆ అబ్బాయి ఒక క్రిస్టియన్స్గా తీసుకొని అతనికి సహచరులు కాశీ కానీ మన దామోదర్ కానీ ఇలాంటి యూత్నంతా గంగా రాజేష్ కానీ మిగతా సాయినాథ్ రెడ్డి కానీ వీళ్ళందరినీ తోడుగా తీసుకొని ఇంత మంచి కార్యక్రమం చేసినాడు. వీళ్ళందరికీ మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నా. భారత్ మాతా కీ జై.